హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్ జియో క్రియేషన్స్. నేనైతే ఇప్పుడు క్యారెట్ హల్వా చేస్తున్నాను. ఈ క్యారెట్ హల్వా ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇది నార్మల్ క్యారెట్ కాదు, హల్వాకి ఉపయోగిస్తారట. నెక్స్ట్ ఇది చాలా స్వీట్నెస్గా ఆరెంజ్ కలర్లో ఉంటుంది. దీన్ని బాగా తురుముకొని, చూసారుగా ఎంత బాగుందో తురుము. ఈ తురుముకి నేతిలో వేయించుకోవాలి. మా పాప అయితే ఇలా తురుముతున్నప్పుడే తిని చాలా స్వీట్గా బాగుందమ్మా అని అంది. నెయ్యి నేను ఒక 4 స్పూన్స్ నెయ్యి వేసి ఆ నేతిలో ఈ తురుముని కొంచెం పచ్చివాసన పోయేలాగా వేయించాను. ఎంత స్మెల్ ఏమీ లేదు, చాలా బాగుంది. ఇది యాక్చువల్గా ఆరెంజ్ కలర్లోనే ఉంది, ఫ్లాష్ ఉండడం వల్ల ఈ కలర్లో కనిపిస్తుంది. దీన్ని అయితే నేను బాగా నెయ్యి వేసుకుని ఒకసారి కలిపేసి మూత పెట్టలేదు, ఎందుకంటే త్వరగానే మగ్గిపోతుంది. అండ్ చాలా సన్నగా తురిమాం కాబట్టి త్వరగానే మగ్గిపోతుందని చెప్పి నేను మూత పెట్టలేదు. ఇలాగా బాగా వేయించుకున్నాక నేనైతే పాలు పోసాను. ఇందులో పాలల్లో మీగడ తీయలేదు, పాల మీగడ తీయకుండానే వేస్తే కొంచెం క్రీమీ టెక్స్చర్ వస్తుందని చెప్పి పాలు పోసేసాను. కొంచెం పాలు పోసి ఒకసారి కలిపాక దాని కన్సిస్టెన్సీ చూసి తర్వాత మరిన్ని పాలు కలిపాను. ఎక్కువ పాలు కూడా అవసరం లేదు, కాకపోతే ఏంటంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది, బాగా మగ్గుతుంది అన్నట్టుగా నేను పాలు పోసాను. మీరైతే ఎలా చేస్తారో అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. కొంతమంది కుక్కర్లో కూడా చేస్తారట, నేనైతే ఇలా చేస్తాను. అండ్ దీంట్లో కొంచెం ఒక యాలక్కాయ వేసాను. యాలకులు వేసాక నేను షుగర్ కూడా కొంచెమే వేసాను, ఎందుకంటే స్వీట్ కోవా వేసాను ఇందులో. మా అమ్మగారు కోవా చేసి ఇచ్చారు. మా పిల్లలు కోవా అలా తినరు, ఈ క్యారెట్ హల్వాలో అయితే ఇష్టంగా తింటారని చెప్పి నేను ఈ కోవాని ఇందులో వేసాను. మనకి స్వీట్ కోవా కాకపోతే కనుక షుగర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నేను వేసింది స్వీట్ కోవా కాబట్టి ఒక బుల్లి గ్లాసుడే షుగర్ వేసాను. కోవా వేసాక మొత్తం దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చింది. దాన్ని మొత్తం బాగా కలిపి కొంచెం బాగా దగ్గర పడేలాగా చేశాను. ఇలాగా మొత్తం కలిపి దగ్గరకు వచ్చాక నెయ్యి అంతా బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ నేను జీడిపప్పు కొంచెమే ఉందని చెప్పి గరిటలో వేయించేసి వేసాను. క్యాష్యూ నట్స్ కనుక ఎక్కువ వేస్తే ఇంకా పంటికి క్రంచీగా తగులుతూ చాలా బాగుంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉంటాయి. లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. నేను బౌల్లోకి వేసి మౌల్డ్ చేసి చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.